ప్రేమించి సెలవులో మీరు అప్పగించుకొని మీరు కార్చిన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా మరి ఇచ్చినటువంటి విమోచన బట్టి విడుదల బట్టి వందనాలు. రక్తం చెందించకుండా పాప క్షమాపణ లేదని వ్రాయబడినట్లు యేసుక్రీస్తు రక్తం ప్రతి పాప నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయబడి వ్రాయించిన మాటను బట్టి వందనాలు. ఈ ప్రజలు చేసుకుని ఆనాటి నుండి ఇంతవరకు మమ్మల్ని కాపాడి నడిపిస్తూ పోషిస్తూ ఎరుణ్య మార్గంలో మీరు చూపుతూ వచ్చిన మీ ప్రేమ నమ్మకత్వాన్ని బట్టి మరోసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా యాత్రా జీవితంలో మీరు ఒక నూతన ఇచ్చారు. రాత్రంతా కాపాడి కొన్ని గంటలు నిద్ర విశ్రాంతి ఇచ్చి సజీవులుగా లేపినందుకై స్తోత్రాలు. ఉదయకాలం కుటుంబ ప్రార్థనతో ప్రారంభించడానికి మీరు ఇస్తున్నటువంటి మీ దయా దాక్షిణ్యాన్ని బట్టి వందనాలు. ఎంతోమంది ఈ జన్మను చూడలేని వారుగా తండ్రి కరోనా ద్వారా ఈ వైరస్ ద్వారా ఎంతోమంది మా ప్రభు లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కనుక ఇలాంటి దినాల్లో మాతో మీ ప్రేమను గుర్తెరగడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరణం నుండి తప్పించడం యెహోవా వశమని వ్రాయబడినట్లు ఈ కరోనా నుండి తప్పించగలను మీరు ఒక్కలే. ఈ వైరస్ గాలిలో కూడా ఉందని, త్వరగా వ్యాపిస్తుందని మరి శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. శరీరం ఎట్లున్నప్పుడే మీ చిత్తం లేని ఏది కూడా జరగడానికి వీల్లేదు. ఈనాడు ఈ కరోనా ద్వారా ప్రపంచం అంతా చాలా కల్లోలంగా, ప్రజలు కూడా చాలా అలజడితో, కలవరంతో, నిరాశ నిస్పృహలతో నిండినటువంటి వారుగా చూడగలుగుతున్నాం. గవర్నమెంట్ కూడా ఎంతో నష్టం ఏం చేయలేని పరిస్థితి కేంద్ర బడ్జెట్లో కూడా అలాగే కనిపిస్తుంది. నేను ఎప్పుడో మీరే జ్ఞాపకం చేసుకురండి, సహాయం చేయండి. ఈ ఉదయకాలం పాఠాలు మా క్రైస్తవ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరు వ్రాయించినారు. ప్రస్తుత దినాలు యెహోషువ గ్రంథం యొక్క పాఠాలు, యుద్ధం చేసినాడు యోధుడు, సైన్య యోధుడు, ప్రభు రాజ్యాన్ని జయించాడు. కనుక క్రైస్తవ జీవితం పోరాటంతో కూడినటువంటిది. శత్రువైన సాతాను మా విరోధి, అపవాది గర్జసింహంలాగా ఎవరు మృంగుదనని వేదన తిరుగుతున్న దినాల్లో ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్న ప్రభు తృప్తి పెట్టండి, కనికరించండి, మీ సన్నిధి మాతో ఉంచండి, తిరుగుని ఆకాశంలో చేయండి. ఈ దినవంతుల కనుక ఈ మాటలు మరలా మేము జ్ఞాపకం చేసుకోవడానికి, భద్రపరచుకోవడానికి మీరే సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం. కడవరి దినాల్లో ఉన్నాం, సహాయం చేయము. సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి వారుగా సహాయం చేయండి. మరి వారి కార్యక్రమాన్ని కూడా దీవించండి. ఈ ప్రభు సాయంత్రం మరి ప్రార్థన సమావేశం, సంఘ ప్రార్థన జ్ఞాపకం చేసుకునండి. గురువారం బైబిల్ పఠనము, శుక్రవారం సిస్టర్స్ మీటింగు, స్త్రీల సమాజము, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన కార్యక్రమం. ఏబి షిఫ్ట్ పద్ధతిలో జరుగుతుంది. చాలామంది రాగలుగుతున్నారు కూడా. మరి ప్రభు సహాయం చేయము. ఎవరైతే సత్యవేద గ్రంథ పఠనాన్ని వాక్య గ్రహించేనారో నా దాసుని కూడా బలపరిచి, తద్వారా సమాజానికి, సంఘానికి ఎంతో ఆశ్చర్యకరంగా బయట ప్రాంతాలు వెళ్ళేది ఈ ట్యూబ్ ద్వారా. ప్రభు ఎవరైతే వింటున్నారో వారిలో కూడా మీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తే తప్ప మేము తండ్రి ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కూడా ప్రజలు విని లోబడే దినాలు కాదు. వినటే మాట వింటారు కానీ లోబడలేని ప్రజలుగా
తిరుగుబాటు చేసేవారుగా, అవిధేయులుగా తండ్రి జీవించే దినాలు. కనుక దినాల్లో ప్రభావం గట్టిగా ఎలాగైనా వాక్యం పలు రీతిలుగా వ్యాపించబడుతుంది, ప్రకటించబడుతుంది. క్రిస్టియన్ లిటరేచర్ ఉంది, మ్యాగజైన్స్ ఉన్నాయి, అలాగే తండ్రి రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ వాళ్ళు, స్వతంత్ర బోధకులు ఎంతోమంది ఉన్నారు. ఇంతమంది ద్వారా దేవుని వాక్యం వినిపించబడుతున్నప్పుడని ఒక భక్తుడు చెప్పగలిగాడు, తండ్రి ప్రభా మరి ఇండియాలోని గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో దాని సేవ కొరకు అంత డబ్బు ఖర్చు పెడుతున్నారని. అయినా ప్రజలు స్పందన తగ్గిపోయింది. మీరే సహాయం చేయము, జ్ఞాపకం చేసుకున్నాము. ఎప్పుడో నిర్మూలన జాయిన్ కాంపౌండ్ చుట్టూ కూడా మీ దూతలు ఉంచండి. తండ్రి ఆవడం అంతటా నేను నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తీసుకుని వస్తున్నాం. తండ్రి ఆయా డ్యూటీలు గేట్ దగ్గర ఉండేవాళ్ళు, మరి అలాగే ప్రభా క్రూము, మెయిన్ ఆఫీసు, వాటర్ వర్క్స్, మార్కెట్, వంటగది, వంటశాల, ఇలాగ వేరు వేరే పనుల్లో వరకున్నటువంటి వీటన్నిటిలో కూడా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీ సంజయ్ మాతో ఉంచండి. మరి ఉదయకాలం అక్కడ బాలనగర్లో మ్యారేజ్ ఉంది, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నవదంపతులను సిద్ధపరచండి. అలాగే మా ప్రభా, మా తండ్రి, మీ కార్యాలు ఎన్నో విధాలుగా ఆగిపోయినాయి. ఈ కరోనా ద్వారా ఎంతోమంది వివాహాలు కొంతమందికి ఆగిపోయినాయి. మరి పరిచర్య కూడా ఎంతో సన్నగిలిపోయింది. కొన్ని స్థలాల్లోనే ఆరాధన జరుగుతుంది, చాలామంది మందిరాలు ఇంకా తెరవలేదు. మరి రీతికి చూస్తే కర్ఫ్యూ విధిస్తారు అన్నట్లుగా కనబడుతుంది. ఇండియాలో 3వ స్థానం ఉంది తెలంగాణ. కనుక ఇలాంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితుల్లో కూడా వెళుతున్నాం. తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. మీ ప్రజలను మీరు కాపాడండి, ఇతరు కాపాడారు. ఏ తెగులు మీ గుడారాన్ని సమీపిద్దన్నారు. మీరు వృద్ధులుగా ఉన్నవారు, అనారోగ్య పరిస్థితులు ఉన్న వెళ్ళేవారు, అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని, సమయాన్ని ఎంత దీవెనకరంగా చేయండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. రావాల్సిన వారు కూడా సకాలంలో రావడానికి ప్రతి విధమైన అశ్రద్ధ ఆలోచనను తప్పించి మీరే సహాయం చేయండి. మీ దాసులను కూడా బలపరచండి. నేను ఇచ్చే నిబంధన రక్త ప్రోక్షణ తీసుకుని వస్తూ ఉన్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసునందు ఎన్నో దీవెనలు. పాత విషయం అయితే 319. కొత్త పుస్తకము 319 పాత పుస్తకం. మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు. మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు. నిర్ణయించబడి తన చేర్పరచబడిన, ముందుగా నిర్ణయించబడి తన చేర్పరచబడిన తనయులుగాను స్వీకరించబడి మన ప్రభువైన
Joshua 13.
యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగ సెలవించెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశమేదనగా ఫిలిష్తీయుల ప్రదేశములన్నీ, ఇశ్రాయేలీయుల దేశములన్నీ, దుర్గము, సీదోను మొదలుకొని కనానీయుల అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును దక్షిణ దిక్కున అవీల దేశము, కనానీయుల దేశమంతయు, సీహోనీయుల మేరా మొదలుకొని అఫేకు వరకు, మోరీల సరిహద్దు వరకు, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గర్ మొదలుకొని హమాతునకు ఓ మార్గం వరకు, లెబానోన్ ప్రదేశం అంతయు, లెబానోన్ మొదలుకొని మిస్రేపో వరకును దేశము మిగిలి ఉన్నది. మన్యపు నివాసులందరినీ, సీదోనీయులందరినీ నేను ఇశ్రాయేలు ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు స్వాస్థ్యము దాన్ని పంచిపెట్టు. 9 గోత్రములకును మనష్షే అర్ధ గోత్రములకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యము పొందిరి. అది ఎదురుగా అర్నోను, ఏటి లోయ, దరినున్న అరోయేలు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణం నుండి దీబోను వరకు, మెదెబా మైదానం అంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు, హెష్బోనులో తేలికయు, అమోరీల రాజైన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మాయకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు, బాషాను దేశమంతయు, రిఫాయిల శేషంలో, అస్తారోతులోను, ఎద్రెయిలోను, ఏలికైన ఓగు రాజ్యమంతయు మిగిలినది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొని, అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మాయకాతీయుల దేశము ఆయనను పట్టుకొనలేదు కనుక గెషూరీయులు మాయకాతీయులు నేటి వరకు ఇశ్రాయేలు మధ్యను నివసించుచున్నారు. లేవి గోత్రమునికి అతడు స్వాస్థ్యం ఇయ్యలేదు. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అప్పగింపబడు హోమములనే వారికి స్వాస్థ్యం. వారి వంశం మొదలను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యం ఇచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలో ఎదురున్న అరోయేలు మొదలుకొని ఐలోలైన పట్టణం నుండి మెదెబా ఎదురున్న మైదానము, హెష్బోనును మైదానంలోని పట్టణములన్నీ, దీబోను, బామోబయలు, ఎల్మెయోను, యాహాసు, కెదేమోతు, మేఫాతు, కిర్యతాయిము, సిగ్మా లోయలోని కొండ మీద వేసుకాకుండా చేసి శిష్మోన్లో ఏమి మోసి చేసిన వాడినైన సిల్వను కోసం ఎవిరెక్కి, మోరు, రేబా అను మిథ్యాను రాజుల దేశం, అమోరీల
రాజైన సీయోను రాజ్యమంతా వారికి స్వాస్థ్యముగా ఇచ్చాను. ఇశ్రాయేలీయులు బెయోర్ కుమారుడును సోదెగాడునైన బిలాము తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యోర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు, అది దానిలోని పట్టణం గ్రామం రూబేనీయుల వంశము లెక్క చొప్పున వారికి కలిసిన స్వాస్థ్యం. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజేరును గిలాదు పట్టణంలోని రబ్బాకు ఎదురుగా ఉన్న రోయేరు వరకు అమోనీల దేశంలో సగమును. హెష్బోను మొదలుకొని రామన్ పిద్బే బెటో నీము వరకును మహనా ఈము మొదలుకొని డెబీరు సరిహద్దు వరకును. లోయలో బెతారాము, బెత్నిమ్రా, సుక్నో, సాఫోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజశేషము తూర్పు దిక్కున యోర్దాను కిన్నెరేతు సముద్ర తీరం వరకు యోర్దాను ప్రదేశం. వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి. మోషే మనస్సే అర్ధ గోత్రమునకు స్వాస్థ్యమిచ్చను, అది వారి వంశముల చొప్పున మనషీల గోత్రమునకు స్వాస్థ్యం. వారి సరిహద్దు మహానయము మొదలుకొని భాషాను యావత్తును, భాషాను రాజైన ఓగు సర్వ రాజ్యమును, భాషానులోని మాయేరు పురములైన భాషానులోని 60 పట్టణములను. గిలాదులో సగమును అస్తారు భాషలో ఓగు రాజపట్నము మనస్సు కుమారుడైన మాకీరు అనగా మాకీరులో సగం మందికి వారి వంశంలో చొప్పున కలిగినవి. ఎరికో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానంలో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు, ఏలయనగా ఇశ్రాయేల్లో దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యం. మొదటి వచనంలో స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీయులు యోర్దాను యువతల యోర్దాను అవతల కూడా కొన్ని దేశములు స్వాధీనపరుచుకున్నప్పటికీ ఇంకా స్వాధీనపరచుకొనుటకు విస్తారమైన దేశం ఇంకా ఉన్నది. యెహోషువ కూడా వృద్ధుడైపోయాడు, అది కూడా ఉంది. కాబట్టి దేవుని ప్రజలు ఎల్లప్పుడూ రక్షణ పొందిన క్షణం నుండి ఎంతో స్వాధీనపరచుకోవాల్సిన స్వాస్థ్యం అనేది ఎప్పటికీ మిగిలి ఉంటుంది. పూర్తిగా స్వాధీనపరుచుకునే అంత ఆసక్తి, ఒక విధంగా రోషము, భారం, దర్శనం, పోరాటంలో సంపూర్ణంగా దేవుడి ఇవ్వబోతుందంతా పొందేది ఒక గొప్ప, ఇంకా పొందలేదు అనేది ఒక గొప్ప సవాలుగా ప్రభు అనేక పర్యాయములు శిష్యులను కూడా హెచ్చరిస్తూ ఏమన్నాడు, మరి ఇరుకు మార్గమున
ప్రవేశించువారు కొందరే అన్నాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయాసపడుడి అన్నాడు. ప్రజలకు కూడా అదే చెప్పాడు. విశాల మార్గమున వెళ్ళువారు అనేకులు, ఇరుకు మార్గమున ఎంతమందిని తేవారు. కొద్ది మంది ఆ దినాల్లో కూడా ఉండినారు. తర్వాత అనేకులు నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచేవారుగా ఉంటారు. కొన్నిసార్లు అద్భుతాలు కూడా చేస్తారు. ప్రభు నామమున దయ్యాలను కూడా వెలుగొడతారు. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. అది కూడా ఒక గొప్ప హెచ్చరిక. అద్భుతాలు కూడా చూస్తారు. ఇంకా వాళ్ళు కూడా అంటారు, మేము మీ సన్నిధిలో భోజనం కూడా చేశాము, దయ్యాలు కూడా వెలుగొట్టాము అని కూడా అంటారు. కానీ దేవుడు వారికి దేవుని రాజ్యం స్వతంత్రించుకునే ఆ యోగ్యత లేదు, పొందలేదు అని చెప్పారు. అక్రమం చేయువారులాగా. అంతేనా? మత్తయి సువార్త 7:20. అక్రమం చేయువారు నేను మిమ్మల్ని ఎరగను. అంటే ప్రభువుని ఎరిగిన అనుభవం పొందలేకపోయారు. ఒక విధంగా దేవుని క్రమములో కూడా రాలేకపోయారు. పూర్తిగా దేవుని రక్షణ కొరకైన క్రమం, పద్ధతి, సువార్త, మనస్సు మార్పు పొందలేకపోయారు. బాహ్య సంబంధమైన వాటిలోనే వారు ఉండిపోయారు. ఒక విధంగా నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచేవారంటే మనకు తెలుసు క్రైస్తవులే. లేకపోతే ప్రభువా ప్రభువా అని పిలువరు కూడా. క్రైస్తవుల్లోనే చాలామంది దేవుని రాజ్యం చేరరు, క్రమానికి రారు, ఏదో సూచక క్రియల వెంబడి వెళ్తారు, దయ్యాలను కూడా వెలగొడతారు. కానీ వీళ్ళే వెలగొట్టబడతారు. దయ్యాలను వెలగొట్టి దేవుడు వీళ్ళనే వెలగొట్టవలసి వస్తుంది. ఎంత ఘోరం అంటే సూచక క్రియలు కొన్ని చేసేవారు కూడా, ఆశపడేవారు కూడా రక్షణ అనుభవము ఖచ్చితంగా పొందకుండా దానితోనే తృప్తి చెందుతారు, మోసపోతారు. ఎంత ఘోరం! అందుకే సూచక క్రియలకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. దయ్యాలు వెలగొట్టేది, అసలు దయ్యాలు ఎందుకు రావాలి, మళ్ళీ ఎందుకు దయ్యాలను వెలగొట్టడం అంత పెద్ద ఇది కాదు. వారు దయ్యం చేతిలో నుండి పూర్తిగా విడుదల పొంది దేవుని చేతిలోనికి రావాలి, రక్షణ అనుభవం పొందాలి. కొన్ని చోట్ల దయ్యాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కొంతమంది పాట పాడుతూనే దయ్యాలు ఉంటాయి. దావీదు రాజు పాట పాడితే దయ్యం పోయింది. అక్కడ దయ్యం రావడం ఎందుకు, మళ్ళీ పోవడం ఎందుకు? ఇవన్నీ మనుషులకు ఆకర్షణీయంగా ఉంటుంది.
కాబట్టి ఇవన్నీ ఆకర్షణీయంగా ఉండే విషయాలు, కానీ రక్షణ, దేవుని రాజ్యం చేరడానికి ఖచ్చితమైన షరతులు మనం వెంబడించాలి. మనం ఎవరినైనా రక్షణలోకి నడిపించాలి. నేను కూడా సాధారణంగా ఈ దయ్యం పట్టిన వాళ్ళు వస్తే ఫస్ట్ వాళ్ళకు సువార్త చెప్తారు. వాళ్ళు సువార్త నమ్మినారా లేదా, మారు మనసు పొందారా లేదా, అది మొదట వారి దగ్గర కనుక్కుంటారు. ఒకవేళ తీర్మానం చేయకపోతే తీర్మానం చేపిస్తారు, ఆ తర్వాత దయ్యం పోతుంది. ఎందుకంటే తీర్మానం చేసి మారు మనసు పొందిన వ్యక్తి దగ్గర దయ్యానికి చోటు ఉండదు. మనం మారు మనసు పొందనీయకుండా ఏదో దయ్యాన్ని నిలబడితే అది మళ్ళీ అవుతుంది, అట్లా ఉంటుంది. అందుకే దేవుని రాజ్యం చేరాలి, ముఖ్యమైన విషయం అది. రక్షణ పొందాలి. ఈ అద్భుతాలు, రోగం పోవడం కూడా ముఖ్యం కాదు. రోగం ఉన్న వాళ్ళకు కూడా అసలు రోగం గురించి చెప్పాలి, రక్షణ గురించి చెప్పాలి. ఎవరైనా రక్షణ పొందినారు అంటే మన ప్రార్థన కూడా ఫలిస్తుంది. వాళ్ళు రక్షణ పొందకుండా మనం బాహ్యంగా ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా అది వాళ్ళను ఒక విధంగా దేవునికి దూరంగానే ఉంచుతారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే అవన్నీ మనం చదువుతున్నాం. ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకోవడానికి ఎంతో దేశాలు మిగిలిపోయింది. ఇంకో మాట కూడా మత్తయి సువార్త 9, కోత విస్తారం 9:37. మత్తయి సువార్త. కోత విస్తారం కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడు అని శిష్యులతో చెప్పారు. కోత విస్తారం. మీరే చూడండి, సంఘానికి ఎంతమంది వస్తారు? మన హైదరాబాద్ పట్టణంలో ఎంతమంది సంఘానికి రాని వాళ్ళు ఉంటారు? పోల్చి చూడండి. కోత విస్తారం. రక్షణ లేనివారు, మందిరానికి రానివారు, సువార్తను అంగీకరించని వారు విస్తారంగా ఉన్నారు. కొన్నిసార్లు మన సంఘం పెద్దది అని అంటాం, మన సంఘం చిన్నది అని చెప్పాలి. లోకంలో మనుషులు విస్తారంగా ఉన్నారు. రక్షణ లేని వారి సంఖ్య ఎంతో ఉంది. అట్లా భారం మనకు దేవుడు ఇవ్వాలి. ఒక ఊర్లో చిన్న సంఘం ఉంటుంది, రక్షణ లేనివారు ఊర్లో ఎక్కువ మంది ఉంటారు. సాధారణంగా అట్లా ఉంటుంది. అందుకే ఆ భారం మనకు దేవుడు ఇవ్వాలి. ఇశ్రాయేలీయులు స్వాధీనపరచుకొనని దేశాలు ఎంతో మిగిలిపోయింది అనేది ఒక విధంగా మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా అనేకులు సువార్త చెప్పాలి అని ప్రేరేపణ చేయాలి. ఎవరితోనైనా మాట్లాడినప్పుడు బైబిల్ చదువుతున్నారా, రక్షణ పొందినారా, బాప్టిజం తీసుకున్నారా, ఆరాధన చేస్తున్నారా, బల్లలో పాల్గొంటున్నారా, కుటుంబ ప్రార్థన చేస్తున్నారా, సువార్త చెప్తున్నారా? ఈ దినం ఎవరికన్నా సువార్త చెప్పారా? మీ దగ్గర ఏమైనా పత్రికలు ఉన్నాయా? ఎక్కడికైనా పోయినప్పుడు పత్రికలు కూడా తీసుకుపోండి, ఎవరికైనా సువార్త చెప్పండి. వాళ్ళని అడుగుతాం, మనల్ని కూడా అడుగుతారేమో మన దగ్గర ఉన్నాయా అని. మనం ఎక్కడికి పోయినా సువార్త చెప్తున్నామా అని. కాబట్టి మనం మొదట దాన్ని అవలంబించాలి.
ఎక్కడ పోయినా సువార్తలు తీసుకుపోవాలి, ఎక్కడికి పోయినా కొన్ని పత్రికలు తీసుకుపోవాలి, ఎక్కడికి పోయినా సువార్త చెప్పడానికి తరుణం వెతుక్కోవాలి. పనివారు తక్కువ, కోత విస్తారం. మనకు కూడా ఒక హెచ్చరిక. ఎక్కడికి పోయినా పత్రికలు తీసుకోండి, సాక్ష్య పుస్తకాలు ఏమన్నా తీసుకోండి, కొంతమందినైనా ఏదన్నా తీసుకోండి. ఎవరన్నా కలిసినప్పుడు అంతా సువార్త చెప్పే తరుణం వెతకండి, వెతుకుతూ ఉంటాడు. అది మంచిది. ఇతరులకు కూడా అదే నేర్పాలి. ఎందుకంటే కోత విస్తారం. ప్రభు కూడా అన్నాడు యోహాను సువార్త 10లో చూడండి, 10:16. యోహాను సువార్త 10:16. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరం వినును. అప్పుడు మందొకటి వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, బయట ఉన్నాయి, ఇంకా మందలో చేరలే. వాటిని కూడా తోడుకొని రావాలి, కాపరితో ఉండాలి, మంద ఒకటిగా ఉండాలి. ఎంతమంది మందిరానికి రాని వాళ్ళు ఉంటారు. ఒక ఇంటికి వెళ్తే మందిరానికి వచ్చే వాళ్ళు 3 ఉంటే 2 మందిరానికి రానోళ్ళు ఉంటారు. కాబట్టి ఎన్ని పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో, ఒక్కొక్క కుటుంబంలో. ఎక్కడికి పోయినా ఇదే పరిస్థితి. అందుకే ప్రజలను మందిరానికి నడిపించాలి. మందిరానికి రావడం ఎంత ముఖ్యమో, ఎంత ఆశీర్వాదమో, అది ఎంత క్రమబద్ధమైన జీవితమో. ఒక కుటుంబం అలాగ పూర్తిగా రావడం. ఇంకెవరైనా బంధువులు ఉంటే వారిని కూడా తీసుకొని రండి, ఇంటి పక్కోళ్ళు ఉంటే వారిని కూడా తీసుకురండి అని ప్రేరేపించాలి, ప్రయాసపడాలి. వేరే వారికి కూడా ఆ దృశ్యం, ఆ భారం కలిగించాలి. ఇది ఒక మంచి పద్ధతి. అందుకే ప్రభు చెప్పిన మాట ప్రకారం ఇంకెన్నో స్థలాల్లో ప్రభు గొప్ప విశాలమైన దృశ్యం కలిగి జీవించడానికి కూడా ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్ళండి, అనేకులను శిష్యులనుగా చేయండి, నేను చెప్పినదంతయు వారికి బోధించండి, శిష్యులనుగా చేయండి. సర్వలోకమునకు ఎంత గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారు శిక్షించబడతారు. నమ్మని వారు శిక్షించబడతారు, నశిస్తారు. ఎంత భారంతో చెప్పాడు. కాబట్టి సువార్త చెప్పడం, వారి కొరకు ప్రార్థన కూడా చేయడం, అది మన బాధ్యత. మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, తర్వాత భూదిగంధముల వరకును నాకు సాక్షులు. భూదిగంధముల వరకు. ఇప్పుడు కొంత భారం వచ్చిందనుకుంటారు లోకం అంతటి కొరకు కదా. కరోనా వచ్చినది, లేకపోతే లేదు. లేకపోతే అందరి కొరకు ప్రార్థన చేస్తారా? ప్రభా నన్ను దీవించు, మా రూమ్లో ఉన్న వాళ్ళని కూడా దీవించు, రోడ్డు ఉన్న వాళ్ళందరినీ దీవించు. ఇంకా బయట వాళ్ళ సంగతి గుర్తు కూడా వచ్చేది కాదు.
ఇప్పుడు అందరూ గుర్తొచ్చారు. లోకమంతటిని గుర్తు చేసుకునే సందర్భంగా దేవుడు కలిగించాడు. ఇప్పుడు వ్యాధి కొరకు మాత్రమే కాదు, ఇప్పుడు రక్షణ కొరకు కూడా ప్రార్థన చేసే భారం కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇంకా అధికం కావాలి. ఊదిగంధముల వరకు మీరు నాకు సాక్షులైనప్పుడు. కాబట్టి ఒక్కొక్క పరిస్థితి ద్వారా దేవుడు మనకు బుద్ధి చెబుతున్నాడు. నన్ను అడుగుము ఏమన్నాడు? జనములను మీకు స్వాస్థ్యముగా ఇచ్చింది. జనములను స్వాస్థ్యముగా ఇచ్చింది. కీర్తన 2లో. సరే, అవన్నీ మనకు గుర్తే. ఇప్పుడు మనకు ఆ భారం రావాలి. ఇశ్రాయేలీలు అనేక దేశాలను స్వాధీనపరచుకోలేక ఉండిన పరిస్థితి ద్వారా మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాము అని గుర్తు చేసుకోవాలి. జాగ్రత్త. మత్తయి సువార్త 5. మత్తయి సువార్త 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. ఆత్మ విషయమై ఒక విధంగా దరిద్రులైన వారు ధన్యులు. ఆత్మీయ జీవితం ఎంత కొరతలో ఉందో అని ఎవరైనా గుర్తించడం, అదే వారి నిజమైన స్థితి. ఒక విధంగా ఆ ఆత్మీయ కొరత తీర్చడానికే ప్రభు దగ్గరికి రావాలి, నమ్మాలి, సువార్త నమ్మాలి. తన ఆత్మీయ పేదరికం తాను తెలుసుకోకుండా ఉంటే మోసపోయి లోక సంబంధమైన శరీర సంబంధమైన ఏదైనా ఉంచుకొని తాను పర్వాలేదు బాగానే ఉన్నాడని అనుకొని ఈ లోకంలో దాన్ని బట్టే తృప్తిగా జీవించి చివరికి పరలోక రాజ్యం పోగొట్టుకుంటాడు. అసలుది పోగొట్టుకుంటాడు. కాబట్టి ఆత్మ విషయంలో దీనుడు, దరిద్రుడు, ఆ గ్రహింపు అందరికీ రావాలి. మనం ఆత్మీయంగా చాలా పేదవారు. ప్రజలకు కూడా చెప్పాలా, మీరు ధనవంతులని అనుకోవద్దు. మీ ధనమంతా ఉండి బయటి ధనమే, క్షయించిపోయే ధనమే. మీ శరీరానికి ఏదో కొంతకాలం పనికొచ్చే ధనమే. నీ ఆత్మకు పనికొచ్చే ధనం నీ దగ్గర లేదు. నువ్వు దరిద్రుడు, దిక్కుమాలినవాడు. అలాంటి గ్రహింపులోనికి ప్రజలను తెరవాలి. ఆత్మీయ దేవుని ఎడల ఐశ్వర్యవంతులు కావాలి అని కూడా చదువుతున్నాం. తర్వాత 5 సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. వా, సాత్వికులు, దీనులు, తగ్గించుకోగలిగిన వారు, దేవునితో ఎదురాడని మనస్సు గలవారు, దేవునికి లోబడడానికి మనస్సు గలవారు, ఇష్టపడేవారు సాత్వికులు. వారే భూలోకమును స్వతంత్రించుకునేది. తగ్గింపు లేని మనుషులు ఎంతో మంది ఉంటారు. తగ్గించుకోవడానికి ఇష్టపడరు కూడా. మనుషులకు లోబడతారు కానీ దేవునికి లోబడరు.
కొన్నిసార్లు గతి లేక అధికారులకు కూడా లోబడతారు. లోపట జీవితంలో, రహస్య జీవితంలో దేవునికి లోబడరు. వారు ఎవరిని ప్రభు కొరకు సంపాదించలేరు. ఒక సంఘమును కూడా పోషించలేరు. అంత దౌర్భాగ్యకరమైన జీవితం ఉంటుంది. సాత్వికులు కానివారు. దేవునికి లోబడడం మనకెంతో సంతోషంగా ఉండాలి. దావీదురాజు ఏమన్నాడు? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. చూడండి, దాని కొరకు ఎంత ఆశపడ్డాడు. కాబట్టి అలాంటి వారే భూలోకమును స్వతంత్రించుకుంటారు. మనం దేవునికి లోబడటం ద్వారా మరి ఎంతో గొప్ప స్వాస్థ్యం పొందగలుగుతాము. అనేది మనం మర్చిపోవద్దు. ఎక్కడైనా ప్రభువుకు లోబడకుండా రహస్యంగా కూడా అవిధేయులుగా తిరుగుబాటు చేసేవారిగా జీవిస్తే మనల్నే శత్రువు వశం చేసుకుంటాడు. ఇంకా శత్రు రాజ్యమును మనం ఎక్కడ ఆక్రమించుకుంటాం? కాబట్టి సాత్వికుగా జీవించేది చాలా ముఖ్యం. ఇంకో మాట చదవండి, మత్తయి 5:10. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. చూడండి, పరలోక రాజ్యం వారిది. కొన్నిసార్లు మనం తప్పు చేసినా కూడా మనల్ని ఎవరేమనకూడదు, అంతే కదా? అట్లయితే మీరు ఒక బోర్డు పెట్టుకోండి, నన్ను ఎవరేమనకూడదు. తప్పు చేసినా సరే వెనకాల కూడా ఒక బోర్డు పెట్టుకుంటారేమో, దేవుడు కూడా నన్ను ఏమనకూడదు. అస్సలు బోర్డు అయి పెట్టుకోవాలంటే, నేను తప్పు చేయకపోయినా నన్ను నిందించవచ్చు, నేను అది సహిస్తాను. అంటే నీతి కొరకు హింసించబడడం ఒక విధంగా దేవుని దృష్టిలో అది చాలా అంగీకారమైన విషయం. అదొక ధన్యత, అదొక బహుమానం పొందడానికి మార్గం. ప్రభు అలాగే నిందించబడ్డాడు. ఒకప్పుడు తప్పు చేసి నిందలు పొందినా, ఇప్పుడు తప్పు చేయకుండా జీవించే ధన్యతలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని నిందిస్తే వారికే ఒక విధంగా తీర్పు వస్తుంది. ఒక విధంగా దేవుడు మనలను దీవిస్తాడు, మనలను యోగ్యులుగా ఎంచుతాడు. ఇతరులు కూడా అది గుర్తించేటట్టు వారి కళ్ళు కూడా దేవుడు తెరుస్తాడు. ఒక్కరోజు కాకపోతే మరి ఒక రోజు. కాబట్టి అది గొప్ప ధన్యత. నీతి కొరకు హింసించబడువారు పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఇవన్నీ గొప్ప ధన్యతలు, గొప్ప అనుభవాలు. స్వాస్థ్యం పొందడానికి, పరలోకమునే స్వతంత్రించుకోవడానికి, భూలోకమునే స్వతంత్రించుకోవడానికి కొన్ని సిద్ధపాటు షరతులు మనం చదువుకుంటున్నాం. జాగ్రత్తగా జీవిస్తాం. తర్వాత ఎంతైనా దేవుడు గొప్ప దేవుడు. మనము ఎన్నో పరిమితులు గలవారము. మన గ్రహింపే అసలు స్వాస్థ్యము దేవుడు సిద్ధపరిచింది. లోకమంతటిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు సిద్ధపరిచిన రక్షణ మనుషులందరి కొరకు. ఆ గ్రహింపు కూడా మనకు కొన్నిసార్లు అంతగా ఉండదు. అందుకే మనకు భారం కూడా ఉండదు.
మనుషులందరికీ రక్షణకరమైన కృప ప్రత్యక్షమాయ. ఆ మాట చెప్తారా ఎక్కడుందో? మనుషులందరికీ. తీతు 2:11 చదవండి. తీతు 2:11 ఏలేనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమాయ. సమస్త మనుషులకు. ఆ గ్రహింపు మనకు ఉండి జీవించడం ఒక విధంగా మనకెప్పుడు ఆత్మల భారం ఉంటుంది, లోకమంతటి భారం కూడా ఉంటుంది. ఎంతైనా దేవుడు మన గురించి ఎలాంటి బాధ్యత ఇచ్చి మనలను నిలబడమంటున్నాడో అది కూడా మనకు అర్థమవుతుంది. అందుకే దేశాల కొరకు, ఆత్మల కొరకు, మొదట మన బంధువుల కొరకు, మన ఊరు వారి కొరకు, మన పట్టణస్థుల కొరకు, మన దేశస్థుల కొరకు, అన్ని దేశాల కొరకు కూడా మనం భారం కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు లోకమంతటికి, మనుషులందరికీ రక్షణ కలిగే కృపను ఆయన వెల్లడిపరిచాడు తన కుమారుని ద్వారా. కాబట్టి లోకంలో ఎవరైనా నశిస్తే మనం కూడా దానికి బాధ్యులం. దేవుని సంకల్పం కూడా నెరవేరనట్టు, దేవుని ఉద్దేశం నుండి వారు తప్పిపోయినట్టు, ఎవరు కూడా వారి ఎడల అంతగా బాధ్యత కూడా తీసుకొననట్టు. అందుకే మనం ఒక బాధ్యతతో జీవించాలి. లోకమంతటి రక్షణ కొరకు ప్రయాసపడాలి. తర్వాత దేవుని బిడ్డల కొరకు కూడా దేవుడు ఎన్ని సిద్ధపరచాడో వారు కూడా దేవుని స్వాస్థ్యమును పొందాలి. దానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి. అవి కూడా కొన్ని చదువుకుంటాం. 31 కీర్తనలు 19 చదవండి. నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన మేలు ఎందుకో అలాగ రాయబడి ఉంది అంటే అందరికీ అది కనబడదు, తెలియదు, వినబడదు. దాని కొరకు అనేకులు ఆశపడరు కూడా. తన యందు భయభక్తులు గలవారికే అది బయలుపరుస్తాడు, అది అందింపజేస్తాడు. వారే దాన్ని పొందగలరు కూడా. దేవుని భయం మన మనసులో, మన హృదయంలో అధికంగా ఉండాలి. దేవుని విషయాలంటే ఒక గౌరవం తప్పకుండా ఉండాలి. మీటింగ్ అంటే ఎంత ఆశ. బైబిల్ చదవడం అంటే ఇంకా ఆయన మాట విని ఏం చేయాలా? వణుకాలి. ఆయన మాట విని వణుకాలి. అంత భయము అనేకసార్లు మనకు ఉండదు. దేవుని మాట ఏదైనా చదివినప్పుడు దానికి మనం లోబడలేదే అనే భయం మనకు రావాలి. ఒక విధంగా దేవుని మాట అలాగే చదవాలి. ఆ భయభక్తులతో జీవించే వారికి దేవుడు ఎన్నో మేలు దాచి ఉంటాడు.
తర్వాత ఆయనను ఆశ్రయించడం, పూర్తిగా ఆధారపడడం, పూర్తిగా నమ్మడం, ఎదురు చూడడం, ఆయన వైపే చూడడం, ఇంకెవరి మీద ఆధారం పడకుండా జీవించడం, అది కూడా దేవునికి ఇష్టం. అబ్రాహాము కూడా అన్నాడు కదా, నా చేతులు ఎవరి వైపు చాపాను? దేవుని వైపే చాపాను. నా చేతులు ఇంకెవరి వైపు చాపను. సొదొమ రాజుతో అబ్రహామును నువ్వు ధనవంతుడుగా చేశావనే పేరు నాకు దేవుడే నన్ను ధనవంతుడుగా చేశాడన్నట్టే ఉండాలి అని చెప్తాడు. అందుకే ఒక నూలు పోగైనా నీ దగ్గర నేను తీసుకో. దేవుని మీద ఆధారపడిన జీవితం పూర్తిగా, అది ఎప్పటికీ ఒక అభ్యాసం. తర్వాత చూడండి 1 కొరింథీ 2:9. 1 కొరింథీ 2:9 ఎవరన్నా చదవండి. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను? కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. వారి కొరకు తన్ను ప్రేమించు వారి కొరకు. ఆ మాట గుర్తించండి. దేవుని ప్రేమించడం, మొదటిగా ప్రేమించడం, పూర్ణ హృదయముతో ప్రేమించడం, నిజముగా ఆయన ప్రేమ ఎరగడం, అదొక గొప్ప అనుభవం. ఆయనను తిరిగి ప్రేమించడం అనేది రెండవ మెట్టు. మొదట ఆయన ప్రేమను ఎరగడం, ఆయన ద్వారా ప్రేమించబడడం, తర్వాత ఆయనను ప్రేమించడం. అది కూడా ఒక గొప్ప అనుభవం. అలాంటి వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరచునో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. కాబట్టి ప్రభువును ప్రేమించే ఆ ధన్యకరమైన యోగ్యతలోనికి మనం రావాలి. ప్రభు ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడుతుంది. అది సాధారణమైన అనుభవం కాదు, పరిశుద్ధాత్మ క్రియ. ఆ దేవుని ప్రేమ పరిశుద్ధులందరితో దాని ఎత్తు, లోతు, వెడల్పు, పొడుగు మనం గ్రహించాలి. సహవాసం, దేవుని బిడ్డల సహవాసం, అది కూడా మనకు చాలా గొప్ప అనుభవం. దేవుని బిడ్డలతో సరైన విధంగా సహవాసం కలిగి ఉన్నప్పుడే ఆ ప్రేమ యొక్క సంపూర్ణతలోనికి మనం తేబడతాం. అప్పుడు మనం కూడా ప్రభువును ప్రేమించే అభ్యాసంలోనికి వస్తాం. ప్రభు అది కూడా ఎంతో గొప్ప ఆధిక్యతగా చెప్తున్నాడు. తర్వాత దేవుని కృపా మహదైశ్వర్యం రాబో యుగములలో కనపరచు నిమిత్తం. ఇశ్రాయేలీలు స్వాధీనం చేసుకొనని దేశాలెన్నో మిగిలిపోయినట్టే మన జీవితంలో కూడా. అన్నమాట చదవండి, కృపా మహదైశ్వర్యం. ఎఫెసీ 2:7. ఎఫెసీ 2:7. క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకము
కూర్చుండబెట్టండి. 6వ 6వ వచనం. ఆ, ఆ. అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తం. ఆ మాటలు చూడండి. రాబో యుగములలో అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుస్తాడు. కృప అంటేనే మనకు అయోగ్యులకు దేవుడు చూపించే దయ. క్రీస్తు యేసు ప్రభు చెల్లించిన క్రయమును బట్టి ఉచితంగా అయోగ్యులకు దేవుడు చూపించే మేలు, దయ, అదే కృప అంటే. ఇంకా కృపను మనం ఎక్కువగా అర్థం చేసుకోవడం కూడా ఒక గొప్ప ప్రత్యక్షత. మనం కృప ద్వారా రక్షణ పొందాము అంటారు. ఆ కృప అంటే ఏంటి అంటే మనకే సరైన గ్రహింపు ఉండదు. క్రియల ద్వారా రక్షణ లేదు, కృప ద్వారానే రక్షణ. తర్వాత ఏం చెబుతాం? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకూడదు. అతిశయించకుండునట్లు దేవుడు అలాగే చేశాడు. ఇవన్నీ అర్థం చేసుకుంటే మనం దేవుని కృప మీద మాత్రం ఆధారపడి దీనులుగా జీవిస్తాం, కృతజ్ఞులుగా జీవిస్తాం. అంతేకాదు రుణస్థులుగా జీవిస్తాం. ఇంకా ఎలాంటి అతిశయం మనకు ఉండదు. మనల్ని గురించి అసలు గర్వించడానికి ఆధారమే ఉండదు. చెప్పుకోవడానికి, మెచ్చుకోవడానికి, మెప్పించుకోవడానికి ఇవన్నీ పోతాయి. ఎవరైనా కృపను అర్థం చేసుకొని కృప మీద ఆధారపడి ఆ కృప ద్వారా వచ్చే ఆ ఐశ్వర్యాన్ని పొందడానికి, యుగయుగాల వరకు పొందడానికి ఆధారమైన కృపను ఎంతవరకు మనం అన్వయించుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం, ఆధారపడుతున్నాం, ఆ కృపని ఎంత పొందాం, ఆ కృప మీద ఎంతవరకు ఆధారపడుతున్నాం అనేది పెద్ద ప్రశ్న. కొన్నిసార్లు మనం విశ్వాసులమైన అవిశ్వాసుల వలె జీవిస్తాం. సేవకులైన లోకస్తుల వలె జీవిస్తాం. కృపను మరిచిపోతే, కృపను విడిచిపెడితే ఇంకా మనకు లోకస్తులకు భేదమే ఉండదు. జాగ్రత్త. ఆ కృపను గురించి ఎంతో గొప్ప లోతైన అనుభవము, తేటైన గ్రహింపు మన జీవితంలో వస్తేనే ఆ ఐశ్వర్యాన్ని మనం ఇప్పుడు పొందుతాం, యుగ యుగముల వరకు కూడా పొందుతాం. మన జీవితం ధన్యకరమైనదిగా ఉంటుంది. ఆ కృపను గురించి మనం ఎక్కువగా ధ్యానించాలి. ఆ కృప అంటే ఏంటి? అయోగ్యులకు దేవుడు చూపించే దయ, యేసు ప్రభు చెల్లించిన క్రయమును బట్టి, ఉచితంగా విశ్వాసమును బట్టి, సొంత నీతి లేశమాత్రం కలిగి ఉండకుండా దేవుని సన్నిధిలో దీనులుగా జీవించే వారికి, కృతజ్ఞులుగా జీవించగోరే వారికి, దేవుణ్ణి మహిమపరచడానికి, సొంత అతిశయము హెచ్చుదలు ఏది లేకుండా జీవించడానికి ఎవరైనా గట్టి తీర్మానంతో జీవిస్తే వారే ఆ దేవుని కృపను సమృద్ధిగా పొందగలుగుతారు. లేకుంటే పొందింది కూడా పోగొట్టుకుంటారు.
కాబట్టి దేవుని కృపకు పాత్రలుగా జీవించడం కూడా గొప్ప ధన్యత. ఎంతో మన కొరకు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం పొందడానికి ఇది కూడా ఒక షరతు. ప్రభు మనకు సహాయపడునుగాక. ఇప్పుడు లోకస్తుల యొక్క కొరత ఏంటో మనకు కొంతవరకు అర్థమవుతుంది. మన కొరత అర్థమైతే లోకస్తుల కొరత కూడా అర్థమవుతుంది. అప్పుడు విశ్వాసుల కొరత కూడా అర్థమవుతుంది. అప్పుడు నామకార్థ క్రైస్తవుల యొక్క కొరత ఎంత గొప్పదో, ఇంకా అవిశ్వాసులు, ఇంకా నాస్తికులు లోకములో ఎంత పోగొట్టుకుంటున్నారు, ఎంత పోగొట్టుకున్నారు, ఎంత పోగొట్టుకోబోతున్నారు అనేది మనకు ఒక అంచనా వస్తుంది. అప్పుడు మన వారి కొరకు అలాగ ప్రార్థన చేయాలి. దేవుడిచ్చే స్వాస్థ్యము, దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే ఆ రాజ్యము, ఈ లోకంలో కూడా దేవుడిచ్చే ఆ ధన్యతలు ఎన్ని పోగొట్టుకుంటున్నారు, ఎన్ని పోగొట్టుకుంటున్నాము. మన అయోగ్యతలన్నీ మనం తెలుసుకొని కూడా మన కొరకును, లోకమంతటి కొరకును, విశ్వాసుల కొరకును, నామకార్థ క్రైస్తవుల కొరకును, అవిశ్వాసుల కొరకును, నాస్తికుల కొరకును, దేవునితో ఎదురాడే భ్రష్టమైన జీవితం జీవించే వారి కొరకున మనకు ఒక భారం దేవుడిచ్చునుగాక. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయదుగాక. ఒక సహోదరుడు మొదలు పెట్టండి.